వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను గాంట్ గోబీ అండ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. గ్రీన్ పీస్, ఆనియన్, మసాలా ఇంగ్రీడియంట్స్, ఆయిల్, డ్రై రెడ్ చిల్లీ, గ్రాటెడ్ కోకోనట్, గాంట్ గోబీ అండ్ సాల్ట్. ఇవన్నీ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక పాన్ పెట్టేసుకున్నా. ఆ పాన్‌లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పప్పీ సీడ్స్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ లవంగి అండ్ ఇలైచి కూడా ఏసుకుందాం. నెక్స్ట్ డ్రై జింజర్ అండ్ గార్లిక్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. స్టిల్ 5 మినిట్స్ వరకు మనం కుక్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు. చూసారా మన మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్‌ని వేసేసుకుందాం. నెక్స్ట్ మనం హాఫ్ కప్ గ్రాటెడ్ కోకోనట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మన మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ మసాలా బ్యాటర్‌ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక పాన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గాంట్ గోబీని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ 1 కప్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఆయిల్‌లో 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత దీన్ని మనం 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి వెజిటబుల్స్ అంతా బాగా కుక్ చేసుకోవాలి. స్టిల్ 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లిడ్ ఓపెన్ చేసేసి చూసుకుందాం. మన వెజ్జీస్ అంతా బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్‌ని ఇప్పుడు వేసేసుకుందాం. ఇలా ఏసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము దీన్ని 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతది. నెక్స్ట్ మసాలా అంతా బాగా రెడ్ కలర్ వచ్చిన వరకు దీన్ని మనం కుక్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేస్తూనే ఉండాలి. చూసారా వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అంతా పైకొచ్చిన వరకు దీన్ని మనం కుక్ చేస్తూనే ఉండాలి. అంతా మసాలా బాగా కుక్ అవుతాదో మన కర్రీ చాలా టేస్టీగా ఉంటాది. చూసారా మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం సర్వ్ చేసేసుకుందాం. ఈ కర్రీ రోటీలోకి అండ్ హాట్ రైస్‌లో తింటే చాలా టేస్టీగా ఉంటాది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.